మాతాగారు శరణమ్మ. మాతాగారికి ఒక మెసేజ్ చెప్తారు. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు పరంపర. స్వామివారి పాదాలకు నమస్కరిస్తూ కుటుంబరావు గారు నాకు వచ్చిన గ్రహణ ఎక్స్పీరియన్స్ చెప్పారు. అట్లనే స్వామివారి సమక్షంలో గ్రహణ సాధన చేసిన వారందరికీ కలిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పి మీకు నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. బృందావనంలో యమునా నది తీరంలో ఒక గ్రహణం రోజు స్వామివారు గ్రహణ సాధన చేశారు. వారితో పాటు అనేక మంది శిష్యులు భక్తులు కూడా చేశారు. నాగమంత్ర పురస్చరణ చేయటం జరిగింది. ఆ వేళ్ళందరూ ఖచ్చితంగా గ్రహణం పూర్తయ్యే సమయానికి అందరూ విడుపు స్నానం చేద్దామని స్వామివారితో వెనకాల యమునా నది వైపు వెళ్తుంటే ఉన్నట్లుండి నది మధ్యలో నుండి ఒక తెల్లటి సర్పం, దేవతా సర్పం కనిపించి అందరినీ ఆశీర్వదించి అనుగ్రహ సూచన చూపించి వెళ్ళిపోయింది. అది స్వామివారు ఇచ్చిన మంత్ర ప్రభావం. వారితో పాటు సాధన చేయటం వల్ల అందరూ కూడా దేవతా దర్శనం చేసుకున్నారు. అయితే స్వామివారు చెప్పినట్లు కుర్తాళం తమిళనాడులోని తెలుగు పీఠం అది సిద్ధేశ్వరి పీఠం. స్వామివారు ఇండియాలో చాలా ప్రాజెక్ట్స్ అండర్టేక్ చేశారు. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మన కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో నిత్యాన్నదానం. ఎవరు ఏ టైంలో వెళ్ళినా, చాలాసార్లు అయితే ఒక్కరి కోసం వంట చేసి భోజనం పెట్టిన అర్ధరాత్రులు కూడా వెళ్ళినా కూడా భోజనం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నిత్యాన్నదానం, అన్నదానాన్ని మించిన దానం లేదంటారు. నిన్న స్వామివారు దానం గురించి, దాని విలువ గురించి, ఇస్తే వచ్చే ఫలితాల గురించి కూడా మనకు చెప్పారు. అలానే మనొకటి ఏంటంటే అక్కడ గోశాల ఉన్నది కుర్తాళ సిద్ధేశ్వరి పీఠంలో. గోదానం పీఠం స్వీకరించి గోవులను సంరక్షిస్తూ ఉంటుంది. సో అక్కడ గోదానం బయట కొని గోదానం ఇవ్వచ్చు, పీఠంలో తీసుకొని కూడా గోదానం చేయొచ్చు. మరొకటి ఏంటంటే స్వామివారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్కడ ఒక సైట్ ఇచ్చారు, అక్కడ ఆశ్రమం కట్టారు. ఇప్పటికి కూడా అక్కడ ఏంటంటే అక్కడ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళకి సంవత్సరంలో వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ముందుగా డేట్స్ చెప్తే ఒక 10 days వచ్చి ఉండే అవకాశం ఉంది. అలాగే శ్రీశైలం దేవస్థానం వారు కూడా సిద్ధేశ్వరి పీఠానికి శ్రీశైలంలో ఒక ఎకరం స్థలం ఇచ్చారు. అక్కడ కూడా కొత్తగా ఆశ్రమం, మందిరం, ధ్యాన మందిరం కట్టాలన్న ఆలోచన ఉన్నది. ఇంకొకటి ఏంటంటే హిందూ ధర్మ రక్షణ యజ్ఞాలు. ఇతర మతస్థుల దాడి నుండి హిందూ మతాన్ని రక్షించుకోవటానికి స్వామివారు నిరంతరం, నేను చెప్పాను, ఇండియాలోనే కాక అనేక దేశాల్లో కూడా జరుగుతున్నాయి హిందూ ధర్మ రక్షణ యజ్ఞాలు. స్వామివారు ఎక్కడ ఉంటే అక్కడ ఒక ప్రజాకుండం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత పుణ్యక్షేత్రాలైన కాశీ, బృందావనం లాంటి చోట్ల కూడా హిందూ ధర్మ రక్షణ యజ్ఞాలు జరుగుతున్నాయి. అలాగే ప్రజలకి సమస్యలతో వచ్చే వాళ్ళకి సాధన చేసుకునే టైం లేక వెంటనే ఇబ్బందులు, కష్టాలు తొలగటం కోసం ప్రయోజన హోమాలనే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పీఠంలో అన్ని బ్రాంచెస్లోనూ, కుర్తాళంలోనూ, అలాగే స్వామివారు ఎక్కడ సంచారంలో ఉంటే అక్కడ సమస్యలతో వచ్చిన వారి కోసం జరుగుతున్నాయి. చాలాసార్లు ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు, ద్రవ్యాలు తీసుకొని కొనుక్కొని చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి కష్టాలు తీర్చడం కోసం మనం పీఠం తరపున ఉచితంగా చేయడం కూడా ఉన్నది. అక్కడ స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ సిద్ధేశ్వరి సేవ అనే ఒక ఫుల్లీ రిజిస్టర్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్స్ సపోర్ట్ చేయదలుచుకున్న వాళ్ళు డొనేషన్ చేయవచ్చు. ఆల్ ది డొనేషన్స్ ఆర్ ట్యాక్స్ ఎక్సెంప్టెడ్. అలాగే ప్రసాద్ గారు ఉన్నారు, ఒట్పల్ ప్రసాద్ గారు ఇక్కడ ఆర్గనైజర్. వారిని మీరు ఇంకా డీటెయిల్స్ ఇవి కావాలంటే ఎలా ఏంటి ఎంత ఏం చేయొచ్చు, రూమ్స్ ఆశ్రమంలో ఎలా ఏంటనే దాని గురించి అడగచ్చు వారిని. ఇంకొకటి ఏంటంటే స్వామివారు రాసిన పుస్తకాలు, వారి గురించిన పుస్తకాలు, అలాగే స్వామివారి దగ్గర మంత్రోపదేశం పొందిన వారు ఏ మాలతో చేయాలి ఏమిటి అంటే అక్కడ సంబంధించిన బుక్స్, మాలలు కూడా ఉన్నాయి. కావాల్సిన వారు తీసుకోవచ్చు. స్వామివారికి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. మాతాజీకి, స్వామివారికి, సభకు నమస్కారం. మేము గత 3 years క్రితం 3 సంవత్సరాలు వరుసగా ఇండియా వెళ్ళాం. దానిలో ప్రధానోద్దేశం గోదానం చేయాలని. మేము ఒక్కళ్ళమే కాదు, ప్రసాద్ గారు అన్నదమ్ములు, మా తమ్ముళ్ళు కుటుంబంలో మేము ఒక 7-8 మంది
గోదానం చేయాలని ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం విఫలమైంది. మాకున్న తెలివితేటల్లో మాకు తెలిసిన కండిషన్స్లో అప్లై చేస్తే మాకు సరైన అవకాశం కనిపించలేదు. ఇవాళ వ్యాన్లో వస్తూ ఉంటే ఇక్కడ ప్రవచనానికి స్వామివారు మాతాజీతో మాట్లాడుతూ ఉంటే తెలిసింది ఏమిటయ్యా అంటే, మా నిర్ణయం ఇవాళ జరిగిపోయింది. గోదానం ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది ఇది గత ఒక 10 సంవత్సరాలుగా మమ్మల్ని వేధిస్తున్న సమస్య. అది సమస్య కాదు, కానీ ఎందుకో మాకు చెప్పినటువంటి పద్ధతులు, లొకేషన్స్ ఏదో అసంతృప్తి మాకు. మేము ఒక కొత్త తొలిచూలు ఆవుని బిడ్డతో కొని దానం ఇవ్వాలి, అది సరిగ్గా పోషించబడే చోట అనేది మా చిన్న కోరిక. ఆ కోరిక ఇవాళ నెరవేరింది. అలాగే హిందూ మతంలో పుట్టి ఈ మాత్రం భక్తిభావం ఉన్న మనందరికీ కూడా తప్పకుండా గోదానం చేయాలని ఉంటుంది. మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆ విషయం చెప్తున్నా. తర్వాత స్వామివారు కుర్తాళంలో వృద్ధాశ్రమం ఒకటి నడుపుతున్నారు. దానికి కూడా మనందరము మన శక్తి కొద్దీ సహాయం చేస్తే అది ఈ రోజున మనకంటే పెద్దవాళ్ళకు ఉపయోగపడుతుంది, రేపటి రోజున మనకి ఉపయోగపడుతుంది. తర్వాత నిత్యాన్నదానం. మనందరం కూడా అన్నదానానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. అన్నదానానికి సరైన చోట అన్నదానానికి మన చెయ్యి పడే అవకాశము, మనకి సహాయం చేయగలిగే అవకాశము రావటం చాలా విశేషం. అది కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు తిరుపతికి వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఈరోజు చాలా అన్నదానాలు జరుగుతున్నాయి. అన్నదాన ప్రాజెక్ట్స్కి చాలా విలువ, చాలా డొనేషన్స్ జరుగుతున్నాయి. అలాగే మన కుత్తాళపీఠంలో కూడా ఏ రోజున ఏ టైంలో వెళ్ళినా, ఇవాళ మాతాజీ చెప్పారు, ఒక మనిషి వచ్చినా లేచి వండి పెట్టి వాళ్ళు భోజనం పెట్టారట. సో ఈరోజు కూడా పెడుతున్నారు. సో ఆ ప్రాజెక్ట్కి కూడా మీరందరూ అన్నదానం మన సంస్కృతిలో, మన మతంలోనే కాదు ఏ మతంలోనైనా సరే అది ప్రధాన అంశం. సో మీరందరూ కూడా చాలా పెద్ద మనసుతో ఈ వచ్చిన అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుంటారని చెప్పి నా మనవి. అని చెప్పిన వృద్ధాశ్రమం లాగానే తిరుపతిలో కూడా మనకు ఆశ్రమాలు, తిరుపతిలో కూడా దేవస్థానం కుర్తాళపీఠానికి ఒక ఆశ్రమం ఇచ్చారు. అక్కడ కూడా మనకి ప్లాట్స్ అవి కట్టి వాటిల్లో కనుక మనం డొనేషన్స్ అవి ఇస్తే మనం అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా సరే ఒక ఏడాదిలో 10 రోజులు ఉండవచ్చు. తిరుపతిలో ఉంది, శ్రీశైలంలో ఉంది. అలాగా తర్వాత తిరుపతిలో ఆల్రెడీ ఈ కాటేజెస్ కట్టేశారండి. మనకి అక్కడ డొనేషన్ చేసే అవకాశం ఉంది. శ్రీశైలంలో దేవస్థానం వారు మన స్వామికి కుర్తాళ పీఠానికి స్థలం ఇచ్చారు. అది ఇంకా కన్స్ట్రక్షన్ జరగాలి కుటీరాలకి. సో మీరందరూ కూడాను ఆ వివరాలు తెలుసుకోండి. మీ శక్తి మేరకు మీ కుటుంబ అవసరాలకు తగినట్టుగా తప్పకుండా ఆ ప్రాజెక్టులని టేకప్ చేస్తే అది తొందరగా పూర్తవుతుంది. అది మనకే కాదు, మన బంధువులకి, మన పిల్లలకి, మన స్నేహితులకి, మనకి కూడా ఉపయోగపడుతుంది. శ్రీశైలం మీ అందరికీ తెలిసిందే పుణ్యక్షేత్రం. అందులో అది స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతోందంటే అది మనందరికీ వెళ్ళి ఉండటానికి అదొక పుణ్యక్షేత్రం. అలాగే నాకు మాతాజీ చెప్పారు, మనకి కుటుంబరావు గారు మొట్టమొదట్లో చెప్పారు ఆయన అనుభూతులు. ఈ ప్రయోజన హోమాలు చేసినప్పుడు ఏ రకంగా అది మనకు సహాయపడేది అని. స్వామివారు స్వయంగా వచ్చి అక్కడ ఉండి మనకు హోమం చేయించి మనల్ని బ్లెస్ చేసి అక్కడ పూర్ణాహుతి చేసి అందులో కొన్ని మనకు తెలియకుండానే మన ఫోటోలు ఏవో తీసుకుంటూ ఉంటున్నాం కెమెరాలో మనం చేసుకున్న హోమాన్ని బయట చూపించడానికి. నాకు నిదర్శనంగా ఈ 4-5 రోజుల్లో చాలామంది ప్రయోజన హోమాలు చేసుకున్నారు. దాంట్లో దేవతలు వచ్చారా అనే దానికి మన కళ్ళతో మనం చూస్తే మన స్థాయికి రాలేదు కాబట్టి తెలియకపోవచ్చు.
మాతాది చేస్తూ నేను చెప్తున్నాను, అదిగో గణపతి వచ్చి దండం పెట్టుకోండి అన్నారు. మాకు చూస్తే మంటగానే కనిపించింది. ఆ టైంలో మాతో పాటు ఉన్న కొంతమంది ఫోటోలు తీశారు. దాంట్లో మీకు కనపడుతున్నారు గణపతి. కాలభైరవుడు వచ్చారు, అమ్మవారు వచ్చింది. ఆ ఫోటోలు అవి కూడా ఉన్నాయి. అవన్నీ కుటుంబరావు గారు ఉన్నాయి. తర్వాత మన శశిభూషణ్ గారు కూడా తీసుకెళ్లారు. ఆ వాటిని కూడా మన ఫేస్బుక్లో పెడతారు. అంటే దేవతలు వచ్చి మన ఆహుతులను తీసుకుని మన బ్లెస్ చేస్తున్నారు. స్వామివారు ఉంటే మనకు ఆ బ్లెస్సింగ్ జరుగుతుంది. ఇండియాలో స్వామివారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంక్లూడింగ్ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా స్వామివారిని రిక్వెస్ట్ చేసి ప్రయోజన హోమాలు చేయించుకున్నారు. వారికి కూడా హెల్ప్ చేశారు అందులో. సో ఈ ధర్మరక్ష యజ్ఞానికి కొంతమంది ఇండియాలో అయితే చేయించుకోలేకపోతున్నారు, వాళ్ళకి ఆ అఫోర్డబిలిటీ లేదు. అటువంటిప్పుడు కూడా స్వామివారు అయ్యో నీకు లేదు నేను చేయలేను అని అనలేదు. వాళ్ళ కోసం అని కూడా చేస్తున్నారు. వాటికి మనందరం మన చేయూతనిచ్చి ఏ రకంగా అయినా డొనేషన్లు ఇచ్చి ప్రయోజనాలు మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ధర్మరక్ష యజ్ఞ చేశారు స్వామివారు ఇక్కడ. ఒక రోజులో చెప్తే 70-80 మంది మన ఫ్రెండ్స్ అందరూ వచ్చి మా బ్యాక్ యార్డ్లో చేసుకున్నారు. దే వర్ సో హ్యాపీ. ఏమి తెలియకుండానే మేము చేసుకున్నాం. ధర్మరక్ష యజ్ఞం అంటే ఏమిటి అంటే మొత్తం ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించడానికి మనం అందరం ఒకసారి సెల్ఫిష్గా ఆలోచిస్తాం. దానివల్ల నాకేం వచ్చిందిలే అని అనుకుంటాం. మనం పార్ట్ ఆఫ్ ది హిందూ రిలీజన్, మన రిలీజన్ మనం కాపాడుకోవాలి. ఆ రకంగా ఆ ధర్మరక్షణ మనం చేస్తే అది అందరినీ మన్ని కాపాడుతుంది, అందరినీ కాపాడుతుంది. ఆ పర్పస్ తోటి స్వామీజీ వచ్చి మన కోసం ఇంత వృద్ధ వయస్సులో కూడా, నేను అన్నాలో అనకూడదు తెలియదు కానీ, ఆయన పడే శ్రమకి ఆయనతో పాటు 4 రోజులు మనం చేస్తే ఒక వారం రోజులు లేవలేకపోతున్నాం. ఆయన ప్రతి దినము ప్రతిరోజు ప్రపంచమంతా తిరుగుతూ మనందరికీ చేస్తున్నారు. అటువంటి దానికి మనం చేయూతనివ్వాలి, సహాయం చేయాలని